సారు ఈ సినిమాలో పాటలు మంచిగానే ఉన్నాయి. ఆ పిల్లతోటి బాగానే ఎగిరిండు మా పిల్లగాడు. ఇంటికి పోయినాక పెళ్ళం తిట్టదా సారు, ఏందా కాత నువ్వు సినిమా షూటింగ్ చేసినప్పుడు అంటే తెలియకపోయి బుడ్డరే ఇడిచినాక అందరూ అదే చూసుడా. ఇదే మరి ఇంతగానం అవసరమా నాన్నది ఆ పిల్ల కొట్లాట కదా ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సినిమా అని తెలుసు. రెండు ఇక్కడ రివర్సు. ఈయన మాస్ సీన్లు, యాక్షన్ సీక్వెన్సెస్ గట్టిగా చేయగలడు, డైలాగులు బాగా చెప్పగలడు, రౌద్రం బాగా చూపించగలడు. కొంచెం రొమాన్స్ గారు కొంచెం మొహమాటం మనిషికి, సిగ్గుపడతాడు ఇంకా. నేను అందుకని మేము దగ్గరుండి కొంచెం నెట్టి చేయించాలి. సో అందుకని ఇక్కడ రివర్సు. పాప మన మిస్సెస్ కూడా కొంచెం అందంగా చేయండి, 10 మంది చూస్తారు, బాగుండాలి అని చెప్పి నెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ. సో అందుకని ఆ ప్రాబ్లం లేదు ఇక్కడ. ఇంట్లో ఏంటి అలా చేసి ఇలా చేసామనే సమస్య లేదు. ఎందుకంటే ఈయన మళ్ళా ఇప్పుడు ఇద్దరు హీరోలు ఉన్న సినిమా కాకుండా ఒక దగ్గర 6 ఏళ్ళు అయింది పిల్లగాడు ఒక్కడి సినిమా చేసి. అవును, 6 ఏళ్ళు ఒకడే హీరోగా చేసి 6 ఏళ్ళు అయింది సార్. కరెక్ట్గా 6 ఏళ్ళు. 6 ఏళ్ళకు రెండో సినిమా నీతోటి. అవును. ఈయన చాలా దోస్తానా పిట్టే, దోస్తుల పిట్టేది. అవునమ్మా, మా పిట్టే. అవును. ఇక దోస్తు అయిపోయినరా అంటే కింద లేదు మీద లేదు, సోఫా మీద వాళ్ళు కూర్చో, కింద నేను కూర్చో, ఏముండదు. మంచి పిల్లగాడు, మంచి పిల్లగాడు. శుభ్రంగా భోజనం వడ్డించి పెడతాడు, వండి వడ్డిస్తాడు. సతాంచిండా ఎప్పుడన్నా చిన్న పిల్లగాని తత్వం అంటారు ఈయన. అన్నీ ఉంటాయి, అన్ని కోణాలు ఉన్నాయి. ఆయనకి ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము, అన్నీ ఎక్కువే. అలా ఉంటేనే మనిషి మంచి పిల్లగాడు. మళ్ళీ ఇప్పుడు రెండో భాగం చేస్తున్నారంట కదా సార్. అవును. జరంత సుధరాంచుకుంటాడు, కుటుంబంతో పోరలతోటి 4 దినాలు తిరుగుతాడు. తిరిగినాక మళ్ళీ షురు చేయి, దబ్బుకున్న షురు చేయ. లేదు నేను నా సినిమా కాదు, వేరే సినిమాలు చేస్తున్నాడు. మా కుటుంబాన్ని వదిలి కంటిన్యూస్గా సినిమాలే చేస్తున్నారు ఆయన కూడా. మరి ఎందుకంటే షార్ట్ రోజులు చేసిండు కదా సార్. ఏం పర్లేదు, ఆయన కూడా కుటుంబాన్ని వదిలి ఉండలేడు. శుభ్రంగా కుటుంబం కూడా షూటింగ్కి వస్తుంది హ్యాపీ. లోకల్గా జరుగుతుంటే పిల్లలు స్కూల్ అయిపోగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు నాన్న దగ్గరే ఉంటారు. ఏమని మంచిగా సార్. ఇప్పుడు ఒక సినిమాకి జాగ తీసుకుంటావు నువ్వు, ఇట్లా ఏడ రాసుకుంటావు సార్. పొయ్యి గిసుంటే మంచి కథలు రాసుకుంటావు. ఎవరికి రావిస్తుంటాయి ఆలోచనలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పంత నడుస్తుంటుంది కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం అమ్మా. అంటే ఎందరో మంచి రచయితలు, మంచి కథలు, ఎన్ని మంచి సినిమాలు చూస్తున్నాం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. నాకు తోచినప్పుడు నేను కొంచెం నా ఆఫీస్లో రాసుకుంటా, నా ఇంట్లో రాసుకుంటా, కొంచెం ఒక్కోసారి తిరుగుతూ రాసుకుంటా, ఒకసారి సముద్రం కాడికి పోయి రాసుకుంటా. మీది ఎక్కడ సార్, మీది ఏ ఊరు? మాది గుంటూరు జిల్లా. మీ నాయన ఏం చేస్తుండే? మా నాన్న పంచాయతీరాజ్లో పనిచేసేవారు. సినిమాలకి సంబంధం ఏం లేదా? సినిమాకి లేదు. నేను చిన్నప్పుడే చనిపోయారు ఆయన పంచాయతీరాజ్లో. మా అమ్మగారు కూడా పంచాయతీరాజ్లో. సార్ పేరు ఏం పేరు? మీ నాయన పేరు? మోహన్ రావు సార్. శనార్థులు మంచి బిడ్డ కింద అన్నాడు. ఎందుకంటే ఇట్లా పబ్లిక్కి వనికొచ్చే సినిమాలు వేరు సార్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు మేము పాల ప్యాకెట్ కట్ చేసినాక ఇట్లా జరంతా తుక్కుడు ఉంచుతాం, పుసుకున్న పుట్టుకు మొత్తం కట్ చేసేసి ఒక ముక్క వడేసేసి అట్లా వేయం. మళ్ళీ అది గరగనికి కష్టమవుతుందంట, భూమికి కష్టమవుతుందంట అని అది జరంత గ్యారేజ్ వచ్చినాక చాలా సుధరాయించిన నేను. ఉండాలమ్మా, అదే అన్న. సో కామన్గా భయం ఉండాలి మనిషికి. సో అన్ని సినిమాల్లో కంటెంట్ని మొత్తం కూర్చి సినిమాలో చెప్పేశా టోటల్గా మూలంగా అన్నింటికి. జనతా గ్యారేజ్లో అవి చేయొద్దంటే ఒక భయం ఉండాలని మనిషికి. ఈసారి గట్టిగా అసలు దాని గురించి భయం ఉండాలని సార్. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ సార్ తోటి రెండోది చేస్తావు, అటెన్క ప్రభాస్ అనుకుంటున్నావా లేకపోతే ఇంకేవాళ్ళు అనుకుంటున్నావు? మరి నేను ఇంకా చేయని వాళ్ళతో ప్రభాస్ గారితో కూడా కంపల్సరీగా చేయాలి ఆయనతో. ఎందుకంటే నా ప్రయాణం ఆయనతోనే మొదలు. ఇంకో మంచి సినిమా చేయాలి. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అభిమానులు అన్న ఇంకొక సినిమా అని అంటారు. నాకు కూడా చాలా ఇష్టం ఆయన అంటే, ఆయనకి నేనంటే ఇష్టం.